చేసిన పోలీసులు వెంటనే, న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే పోలీసులు న్యాయవాదులపై పోలీసుల దాడిని అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే, అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వెంటనే. జనగంలో జరిగిన న్యాయవాదులపై దాడిని ఖమ్మం బార్ ఎగ్జిక్యూటివ్ మొత్తంగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నుంచి రేపు వరకు 2 రోజులు విధులను బహిష్కరిస్తున్నాం మేము. అలాగే ఇంత ముందు కూడా భద్రాచలంలో న్యాయవాదులకు సంఖ్యలో తీసుకెళ్లారు. రీసెంట్గా సిద్దిపేటలో ఇదే అడ్వకేట్పై చేసుకున్నారు. ఈరోజు గత 2 రోజుల క్రితం 5వ తారీఖున జనగామలో సాక్షాత్ సీఏనే వీడియో తీసి వాళ్ళ మిత్రులు పంపించాడు. దానివల్ల బయటపడది అసభ్యకరంగా ప్రవర్తించారు. లేడీ అడ్వకేట్ అని కూడా చూడకుండా కనీసం లేడీ కానిస్టేబుల్ లేకుంటామని మ్యాన్యానింగ్ చేశాడు కూడా. దాని మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఒక ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారు. ఎఫ్ఐఆర్ చేయడమే కాదు, దానిపై ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ట్రైల్ నడవాలని మా కోరిక. సస్పెండ్ చేస్తూ ట్రైల్ నడవాలి. ఛార్జ్షీట్ మస్ట్ అండ్ షుడ్ ఫైల్ ది అగెన్స్ట్ ది సిఐ. దానికి సంబంధించి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. దాంట్లో ఛార్జ్షీట్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. హైయర్ ఆఫీసర్స్ తెలిసి కూడా ఆ సిఐకి సపోర్ట్ చేస్తూ ఇవాళ వరకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్లో ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన లాయర్ల కాడికి స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు ఇవాళ వరకు. దాన్ని పక్కదో పట్టిస్తాను ప్రయత్నిస్తున్నారు. దీంట్లో న్యాయవాదులకు అందుకని మేము న్యాయవాదులకు ప్రొటెక్షన్ బిల్ పెట్టాలని గవర్నమెంట్ పదే కోరుతూ విధులను కూడా మేము బహిష్కరిస్తున్నా కూడా గవర్నమెంట్కి చీమ కుట్టట్లేదు. రీసెంట్గా ఈ మధ్య ఖమ్మంలో కూడా న్యాయవాదులపై దాడి జరిగింది. అది కూడా వెలుగు కోసం త్వరలో అది కూడా మేము ముందు తీసుకొస్తాము. న్యాయవాదులు అంటే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు. మేము మా కానీ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడతాం. పోలీసులు కంప్లైంట్ ఇస్తే కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు. అది హయ్యర్ ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకున్న స్థితి అలా పోలీసులకు ఉంది. ఒక 2 పిల్లలు పైన ఉండగానే నీ సిఐని నీ ఎస్ఐని అహంకారంతో వాళ్ళు విషపూరితంగా ప్రవర్తిస్తున్నారు. పొలిటికల్ లీడర్ యొక్క ఇన్ఫెక్షన్ వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఈ జనగంలో జరిగిన ఇన్సెట్ మీద మేము ఇంకా హైకోర్టులో జరుగుతున్న యాజిటేషన్ బట్టి మేము దీన్ని పొడిగించాలా ఉండాలని కూడా మేము పరిశీలిస్తాము. మాకు హైకోర్టులో జరిగే ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఫెడరేషన్ యొక్క సూచన మేరకు మేము మా డిస్ట్రిక్ట్ బార్ పవర్ సిస్టమ్ కోరుతూ అడ్వకేట్పై జరిగే ప్రతి ఒక్క దాన్ని మేము ఖమ్మం బార్ నుంచి ఖండిస్తున్నాం కూడా తెలియజేస్తున్నాము. దీని మీద పిల్లి కూడా వేస్తాము. అది కూడా పెండింగ్లో ఉంది. మేము విన్నపించుకున్న అధికారులకు ఒకటే, న్యాయం చట్టాన్ని కాపాల్సింది మీరే చట్టాన్ని విస్తరిస్తే అది చట్టరాహిత్యం అవుతుంది, చట్ట దోపిడీ అవుతుంది. అవినీతి పాల్పడుతున్న అధికారులపై చర్చ తీసుకోవాల్సింది కోరుతూ బార్ నుంచి వచ్చి 2 రోజులు బైకాట్ చేస్తున్నారని విన్నపించుకుంటున్నాం. ఈ నెల ఆగస్టు 5వ తారీఖున జనగామలో న్యాయవాదులపైన జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. అది ఒక చీకటి రోజుగా మనము గ్రహించాలి. ఎందుకంటే సమాజంలో చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సినటువంటి న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయింది. పోలీసులు వాళ్ళ పవర్స్ని పెంచడం అనేది ఈ మధ్య వచ్చిన కొత్త యాక్ట్స్ ప్రకారం వాళ్ళు బాగా పోలీసులు మొత్తం కూడా ప్రజలపైన, న్యాయవాదులపైన ఎక్కువగా దాడులు చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఒక మహిళా న్యాయవాదిని మ్యాన్ హ్యాండిల్ చేయాలంటే మినిమం వాళ్ళు మహిళా కానిస్టేబుల్ని కూడా వాడలేదు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పెద్ద క్రిమినల్స్ లాగా ట్రీట్ చేస్తూ వాళ్ళని పోతున్నప్పుడు కూడా దాడి చేసి తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి ఎక్యూజ్డ్ కన్నా ఎక్కువగా వాళ్ళని చూడటం జరిగింది. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఇలాంటి సంఘటన మళ్ళీ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే అడ్వకేట్స్ యాక్ట్స్ అనేది, ప్రొడక్షన్ యాక్ట్స్ అనేది రావాలని మా ఖమ్మం బార్ అసోసియేషన్ నుంచి కోరుచున్నాం. 8/2024 సాయంత్రం
జనగామ పోలీస్ స్టేషన్కు అమృతరావు గారు మరియు కవిత గారు అను న్యాయవాద దంపతులు వారి యొక్క క్లయింట్ కొరకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారిని పోలీసు వారు నానా దుర్భాషలాడి బయటికి ఈడ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో వాళ్ళను తీవ్రంగా కొట్టడం మరియు గాయపరచడం జరిగింది. ఇది ఎంత మాత్రం కూడా సహించరాని చర్య, ఇది ఖండించదగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సదరు పోలీసు వారిపై వదిలిపెట్టకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మా బార్ అసోసియేషన్ ద్వారా ఆ సంఘటనను ఖండిస్తూ మా బార్ కౌన్సిల్ వారికి కూడా తీర్మానాలు పంపించడం అయింది. ఈ విషయంపై బార్ కౌన్సిల్ వారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ అనే వ్యవస్థను వారు ఎవరైతే న్యాయవాదిని దాడి చేశారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారిని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికార దుర్వినియోగం చేసినందుకు డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేయవలసిందిగా మా ఖమ్మం బార్ అసోసియేషన్ తరఫున మేము రిజల్యూషన్లో కూడా మేము కోరినాము. కాబట్టి ఇదంతా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంకా అమల్లోకి తయారు కాకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. కాబట్టి ఇందు మూలంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను సత్వరమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తయారు చేసి అడ్వకేట్స్ పై జరుగుతున్నటువంటి ఈ దాడులన్నింటినీ కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా రక్షణ కల్పించేలా చేయాలని చెప్పేస్తూ మేము మా బార్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాము. న్యాయవాదుల మీద జరిగిన అరాచకాన్ని ఖండిస్తూ మేము ఈ రోజున ఖమ్మం బార్ అసోసియేషన్ ఫెడరేషన్ విధి విధానాల ప్రకారం ఈరోజు రేపు మేము వర్క్ అబ్స్టైన్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రోటోకాల్ అనేది పోలీసులు అయినా సరే ఎవరికైనా సరే మినిమం మెయింటైన్ చేయాలి. వాళ్ళ రక్షణ వాళ్ళకి లేనప్పుడు అడ్వకేట్స్గా మేము ముందుకెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా టార్గెట్ చేయకపోవడం అనేది మాత్రం చాలా ఆలోచించాల్సిన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లేడీస్ విషయంలో మరి వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి క్లయింట్స్కి మేము న్యాయం చేయడానికి మేముంటే మా అడ్వకేట్కి కూడా న్యాయం చేయకుండా మరి పోలీస్ స్టేషన్లో ఈ విధంగా లేడీస్ని ఒక అడ్వకేట్ని మరి ఒక క్లయింట్ లాగా కూడా కాకుండా మరి ఒక దొంగలాగా చూడడం కరెక్ట్ కాదది. కాబట్టి దయచేసి మా లేడీస్ అందరికీ మా న్యాయవాదులందరికీ న్యాయం జరగాలని కోరుతున్నాం.